సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: యూరియా మాయ, కష్టాలకు అసలు కారణాలు ఏమిటి? సరికొత్తగా మారిన ఇంటర్ విద్య, నేత్రదానంపై పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం, ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే, జాతీయవాది ఉదారవాది మధ్య సైద్ధాంతిక సమరం, మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1.14 లక్షల రూపాయల జరిమానా, 15 రోజుల బిడ్డను ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయిన తల్లి, పరీక్షకు అనుమతించలేదని ప్రొఫెసర్పై కత్తితో దాడి, భగ్గుమన్న నేపాల్, గుండెకు రక్షణ ఇచ్చే ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. యూరియా మాయ, కష్టాలకు అసలు కారణాలు ఏమిటి? ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు బార్లు తీరుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో యూరియా కష్టాలు తక్కువే అయినప్పటికీ ఇబ్బందులు పడుతుండడం మాత్రం నిజం. ప్రస్తుత సీజన్కు సరిపడా యూరియా ఉందని వ్యవసాయ శాఖ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో ఇప్పటికీ యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బార్లు తీరుతున్నారు. డిమాండ్ మేరకు సరఫరా ఉంటే రైతులకు ఎందుకు అందడం లేదన్నది ప్రశ్న. దీనికి అనేక కారణాలున్నాయని అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమేరకు యూరియా పక్కదారి పట్టడం, సరఫరాలోనూ లోటుపాట్లు ఉండడంతో పాటు అవసరానికి మించిన వినియోగంతో డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఇతర రసాయన, మిశ్రమ ఎరువులతో పోల్చితే యూరియా ధర చాలా తక్కువ. 45 కిలోల యూరియా బస్తా అసలు ధర 2,234 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం 1,967 రూపాయల రాయితీ ఇస్తోంది. అంటే బస్తా యూరియా 266.50 రూపాయలకే లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం యూరియా సబ్సిడీ కోసం ఏటా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది. అదే సమయంలో టీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు రాయితీ పోగా బస్తా 1,350 రూపాయల నుంచి 1,800 రూపాయల వరకు పలుకుతున్నాయి. యూరియా చౌక ధరకే లభిస్తుండటంతో రైతులు దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని, అవసరానికి మించి వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. సరికొత్తగా మారిన ఇంటర్ విద్య, లెక్కలతో కుస్తీ పట్టే ఎంపీసీ విద్యార్థులు చరిత్ర చదువుతున్నారు. జంతువులు, మొక్కలతో గడిపే బైపీసీ విద్యార్థులు సివిక్స్, జాగ్రఫీ తీసుకున్నారు. అకౌంట్లు సరిచూసే సిఈసీ విద్యార్థులు 15 మంది వైద్య విద్యకు సంబంధించిన బయాలజీ ఎంపిక చేసుకున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు ఫ్రెంచ్ భాషను ఓ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. కొందరు సిఈసీ విద్యార్థులైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు. ఇలా ఇంటర్మీడియట్లో విద్యార్థులు వైవిధ్యంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో తీసుకొచ్చిన కీలక మార్పులతో విద్యార్థులకు ఈ అవకాశం లభించింది. నేత్రదానంపై పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం. నేత్రదానం ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఒక వ్యక్తి మరణించగా అతని నేత్రాలను దానం చేయడంతో 2 అంధుల జీవితాలలో వెలుగు వస్తుంది. నేత్రదానం గురించి అపోహలు విడనాడాలి. వాటిని మట్టిపాలు, బుగ్గిపాలు చేయకుండా నేత్రదానానికి ముందుకు రావాలి అని స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ నిర్వహించిన నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, పూర్వ లైన్స్ గవర్నర్ డాక్టర్ పుట్టగుంట సతీష్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నేత్రదానం ఉద్యమంలో భాగస్వాములు అయితే నేత్రదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయగలరన్నారు. నేత్రదానం అన్ని దానాల్లో కంటే విశిష్టమైనదన్నారు. అవగాహన రాహిత్యం వలన నేత్రదానానికి ముందుకు రావడం లేదని అన్నారు. నేత్రదానం గురించి విస్తృత ప్రచారం జరగాలన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ సమరం స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ నిర్వహించిన పక్షోత్సవ కార్యక్రమాలను వివరించారు. గౌరవ అతిథి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ శ్రీ ఈ చిట్టిబాబు మాట్లాడుతూ అమూల్యమైన నేత్రాలని బుగ్గిపాలు, మట్టిపాలు చేయవద్దని, మరణించిన నేత్రదానంతో మరో 2 అంధులకు చూపుని ప్రసాదించి వారిలో తిరిగి జీవించవచ్చని అన్నారు. ఈ పక్షోత్సవాల ముగింపు సభలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు తమ పెయింటింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శ్రీ కళాసాగర్ గారికి, పాటల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన
శ్రీ సూర్యనారాయణ, శ్రీ మల్లిక్ గార్లకు సముచిత రీతిన సన్మానం చేశారు. డాక్టర్ దీక్ష, ఇన్నర్వీల్ క్లబ్ విజయవాడ అధ్యక్షురాలు శ్రీమతి గంగా కూడా వేదికపై ఆసీనులయ్యారు. తొలుత స్వేచ్ఛాగౌర ఐ బ్యాంక్ మేనేజర్ డి రవికుమార్ సభకు స్వాగతం పలకగా వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి రష్మి వందన సమర్పణ చేశారు. ఇంకా ఈ సభలో శ్రీ నియంత, శ్రీ హరిసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే. జాతీయవాది, ఉదారవాది మధ్య సైద్ధాంతిక సమరం. ఒకరు బాల్యం నుంచి హిందుత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది అయితే మరొకరు సోషలిస్ట్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఉదారవాది. ఉపరాష్ట్రపతి పదవికి ఈరోజు జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య జరుగుతున్న పోటీ గతంలో ఎన్నడూ లేని విధంగా సైద్ధాంతిక సమరాన్ని తలపిస్తోంది. 2 సార్లు లోక్సభకు ఎన్నికై మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న అత్యంత వివాదరహితుడు సిపి రాధాకృష్ణన్. దాదాపు 2 దశాబ్దాల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన సుదర్శన్ రెడ్డిల్లో ఎవరిని 2వ రాజ్యాంగ ఉన్నతి పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఉభయ సభల పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారో అన్నది ఈరోజు సాయంత్రానికి తేలనుంది. సంఖ్యాబలం రీత్యా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మెజార్టీ ఓట్లతో నెగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఈ ఎన్నికలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1.14 లక్షల రూపాయల జరిమానా. మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం, ముఖ్యంగా మల్లెపూలు. అయితే మల్లెపూలు తెచ్చుకోవడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో. ఈ కారణంగానే మలయాళ నటి నవ్య నాయర్కు మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 1.14 లక్షల రూపాయల జరిమానా విధించారు. మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మలయాళీ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో తనతో పాటు హ్యాండ్బ్యాగ్లో 15 సెంటీమీటర్ల మల్లెపూల దండను తీసుకెళ్లినందుకు మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆమెకు 1.14 లక్షల రూపాయల జరిమానా విధించారు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని ఆమె చెప్పారు. మల్లెపూలు తెచ్చుకోవడం అక్కడ చట్ట వ్యతిరేకమని తనకు తెలియదని పేర్కొన్నారు. అక్కడి అధికారులు తనను 1,980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని కోరారని తెలిపారు. కాగా మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు అమలులో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చేవారు తమ వెంట పూలు, పండ్లు, విత్తనాలతో పాటు పాల ఉత్పత్తులు, పలు స్వీట్లు తేకుండా నిషేధించారు. వాటి వల్ల తోటి ప్రయాణికులకు, తమ దేశంలో ప్రజలకు వ్యాధులు, తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఇటువంటి నిబంధనలు విధించారు. అయితే ఈ ఘటనతో నవ్య నాయర్ విచారానికి గురవకుండా విక్టోరియాలో ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 15 రోజుల బిడ్డను ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయిన తల్లి. తన 15 రోజుల బిడ్డను ఓ తల్లి ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయింది. ఆ శిశువు చలికి గుక్కపట్టి ఏడవడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి బిడ్డను నిద్రపుచ్చిన తల్లి ఏదో ఆలోచిస్తూ ఆ శిశువును ఫ్రీజర్లో పెట్టి నిద్రపోయింది. అయితే కొద్ది నిమిషాలకే ఆ బిడ్డ చలికి తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో బిడ్డ కోసం ఇల్లంతా వెతికిన కుటుంబ సభ్యులు ఫ్రీజర్లో ఉన్నట్లు గుర్తించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆ శిశువుకు చికిత్స అందించిన వైద్యులు ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని తెలిపారు. అయితే సదరు మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. కాగా ప్రసవానంతరం హార్మోన్లలో మార్పులు, మానసిక ఒత్తిడి కారణంగా కొందరు మహిళలకు పోస్ట్ పార్టం సైకోసిస్ రావచ్చని, దీంతో వారు తీసుకునే అసంబద్ధ నిర్ణయాలు బిడ్డకు హాని చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముందే గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయొచ్చంటున్నారు. పరీక్షకు అనుమతించలేదని ప్రొఫెసర్పై కత్తితో దాడి. పరీక్షకు అనుమతించలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఎంటెక్ విద్యార్థి ఏకంగా ప్రొఫెసర్పైనే కత్తి దూశాడు. విచక్షణారహితంగా దాడికి దిగి తీవ్రంగా గాయపరిచాడు. ఆర్జీయూకేటీ నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో సోమవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యను అందించే
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ విద్యను సైతం అందిస్తున్నారు. అయితే దీన్ని 2 ఏళ్ల పాటు పూర్తి రెసిడెన్షియల్ విధానంలో అభ్యసించాలి. కానీ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వడ్డిగూడెంకు చెందిన మద్ది వినయ్ పురుషోత్తం అనే విద్యార్థి క్యాంపస్ హాస్టల్లో వసతి పొందుతూ తరగతులకు హాజరు కాలేదు. 74% హాజరు లేకపోవడంతో హెచ్ఓడితో పాటు ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినయ్ను పరీక్షలకు అనుమతించలేదు. సోమవారం మొదటి సంవత్సరం ల్యాబ్ పరీక్ష ఉండగా దాన్ని క్యాంపస్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ గోపాలరాజు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం ఎగ్జామ్ హాల్కు వచ్చిన వినయ్ను ఆయన పరీక్ష రాయనివ్వలేదు. దీంతో వినయ్ పరీక్ష హాల్లోనే ఉండిపోయాడు. అయితే పరీక్ష జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉండకూడదని భావించిన ప్రొఫెసర్ గోపాలరాజు సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి వినయ్ను బయటకు పంపించాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన వినయ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గోపాలరాజుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పరీక్షా కేంద్రంలోని తోటి విద్యార్థులు నిర్ఘాంతపోయారు. కొందరు వినయ్ను అడ్డుకున్నారు. అప్పటికే మెడ, చెయ్యి, నుదిటిపై కత్తిగాట్లు పట్టడంతో గోపాలరాజును నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద గోపాలరాజు నుంచి వివరాలు సేకరించిన పట్టణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి వినయ్ను అరెస్ట్ చేశారు. భగ్గుమన్న నేపాల్ రాజధాని నగరం కాఠ్మండు సోమవారం నెత్తురోడింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కార్ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వేల సంఖ్యలో యువత గళమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్లు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. దీంతో సైన్యం విచక్షణారహితంగా రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 400 మందికి పైగా యువకులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియాను పునరుద్ధరించిన ముందు జాగ్రత్తగా కాఠ్మండు సహా పొఖారా తదితర జిల్లాలు దేశ సరిహద్దుల వద్ద కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. భారత్ కూడా అప్రమత్తమైంది. ఇండో నేపాల్ సరిహద్దుల్లో సశస్త్ర సీమాబల్ భద్రతను కట్టుదిట్టం చేసింది. నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్లోని 7 జిల్లాలు, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్తి, మధుబని, అరారియా, సుపౌల్, కిషన్గంజ్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దులను మూసివేసింది. గుండెకు రక్షణ ఇచ్చే ఆహారం. గుండె ఆరోగ్యం విషయంలో మనకెన్నో అనుమానాలుంటాయి. మరీ ముఖ్యంగా ఎలాంటి ఆహారం గుండెకు మేలు చేస్తుందో, ఏది కీడు చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి మనందరిలో ఉంటుంది. భోజనం తదనంతరం స్టార్చ్తో కూడిన చిరుతిళ్లు తినడం వల్ల ఆయుర్దాయం తగ్గే అవకాశాలు 50% పెరుగుతాయని, గుండె జబ్బులు తలెత్తే అవకాశాలు 45% పెరుగుతాయనే ఓ అధ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైంది. పళ్ళు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులతో కూడిన పోషకాహారాలను రోజులోని కొన్ని నిర్దిష్ట సమయాల్లో తినడం వల్ల ఆరోగ్యపరమైన అస్వస్థతలు దరిచేరకుండా ఉంటాయని ఈ అధ్యయనం చెబుతోంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారంలో పాలిష్ పట్టిన ధాన్యం, ఘనరూపంలోని కొవ్వులు, జున్ను, అదనపు చక్కెరలు, మాంసాలతో కూడిన పాశ్చాత్య ఆహారపు అలవాట్లు కలిగిన వారు శ్వాసకోశ, గుండె సంబంధ రుగ్మతలతో చనిపోయే అవకాశాలు 44% ఎక్కువ. అలా కాకుండా మధ్యాహ్న భోజనంలో పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు, పెరుగు, నట్స్ తీసుకునేవారు ఇలాంటి గుండె సంబంధ రుగ్మతలతో చనిపోయే అవకాశాలు 34% తక్కువ. రాత్రి భోజనంలో కూరగాయలు, పప్పు దినుసులు తీసుకునే వారి విషయంలో హృద్రోగాలతో చనిపోయే అవకాశాలు 23% తక్కువ. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే జీవగడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం బ్రేక్ఫాస్ట్ తర్వాత పళ్ళు తినాలి. మధ్యాహ్న భోజనంలో ప్రాసెస్డ్ ఫుడ్ మానేయాలి. మాంసం, అదనపు చక్కెరలు, పాలిష్ పట్టిన ధాన్యం తీసుకోకూడదు. బదులుగా పళ్ళు, తృణధాన్యాలు తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్గా గుప్పెడు వాల్నట్స్ లేదా ఓ కప్పు పెరుగు, తాజా బెర్రీలు తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో వీలైనన్ని కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆసియా సమరానికి సై. 8 జట్ల పోరు నేటి నుంచి. తొలి మ్యాచ్లో అఫ్ఘాన్తో హాంకాంగ్ ఢీ.
జోష్లో టీమిండియా. ఇంగ్లండ్లో పర్యటన తర్వాత టీమిండియా మరోసారి మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈసారి ఫార్మాట్ మారింది. ధనాధన్ ఆటతో ఎడారి దేశంలో తుఫాన్ సృష్టించేందుకు జట్టు సిద్ధమైంది. ఉపఖండ్ల జట్ల మధ్య నేటి నుంచి జరిగే ఆసియా కప్లో సూర్యకుమార్ సేన మరింత జోష్తో బరిలోకి దిగుతోంది. ట్రోఫీ కోసం 8 జట్లు పోటీ పడుతున్న 8 సార్లు విజేత భారతే ఫేవరెట్. స్టార్లు విరాట్, రోహిత్ లేకుండా బరిలోకి దిగుతున్న మన జట్టు టోర్నీలో తన పోరును యూఏఈతో బుధవారం ఆరంభించనుంది. ఇక టోర్నీకే హైలైట్గా నిలిచే ఇండో పాక్ సమరం ఈ నెల 14న జరగనుంది. మహిళా ఆసియా కప్ హాకీలో సూపర్ 4కు భారత్. మహిళా ఆసియా కప్లో భారత హాకీ జట్టు సూపర్ 4కు దూసుకెళ్లింది. పూల్ బిలో సోమవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 12-0తో సింగపూర్ను చిత్తు చేసింది. నవనీత్, ముంతాజ్ చెరో 3 గోల్స్తో చెలరేగగా నేహా డబుల్ సాధించింది. లాల్ రిమ్సియామి, ఉదిత, షర్మిలాదేవి రుతుజాతలో గోల్ చేశారు. స్టీలర్స్కు బుల్స్ షాక్. ప్రో కబడ్డీ లీగ్లో సోమవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 40-33తో హర్యానా స్టీలర్స్ను చిత్తు చేసింది. లీగ్లో బెంగళూరుకు ఇది రెండో విజయం. బుల్స్ రైడర్ అలీరెజా వరుసగా రెండోసారి సూపర్ 10 స్కోర్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాఫా నేషన్స్ కప్ ఫుట్బాల్లో భారత్కు కాంస్యం. కాఫా నేషన్స్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో తన ఆగమనాన్ని భారత్ ఘనంగా చాటింది. 3వ స్థానం కోసం సోమవారం జరిగిన మ్యాచ్లో తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థి ఒమన్కు పెనాల్టీ షూటౌట్లో 3-2తో భారత్ షాక్ ఇచ్చింది. దాంతో కాంస్య పథకంతో టోర్నీని భారత్ ముగించింది. అర్జున్ గెలుపు, గుకేష్ ఓటమి. ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ 5వ రౌండ్లో గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి విజయం సాధించాడు. నికిటా విటిగోఫ్తో సోమవారం జరిగిన గేమ్లో అర్జున్ నెగ్గాడు. ఇక అమెరికాకు చెందిన యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా గుకేష్కు షాక్ ఇచ్చాడు. ప్రజ్ఞానంద, దివ్యా దేశ్ముఖ్కు ఓటమి ఎదురవగా హరికృష్ణ గేమ్ను డ్రాగా ముగించాడు. హారిక, వైశాలి గేమ్లు డ్రాగా ముగిశాయి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.